టీడీపీ కార్యకర్తలే చెప్పరండి. టీడీపీలో ఒక మీడియా, వన్ సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పుద్ది. అలా అనుకుంటే ఉమ్, మేము చాలా చెప్తాం. ఎన్టీ రామారావు ఉమ్, గారు మ్యాండేట్ ఇచ్చిన క్యాండిడేట్ మీద చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు. అవునా ఉమ్, కాదా? ఉమ్, ఉమ్, ఎన్టీఆర్ గారు తెలుగుదేశం మ్యాండేట్ మీద పోటీ చేసిన వ్యక్తి మీద, మీసాల రాజు మీద ఉమ్, ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఉమ్. పార్టీలోకి ఎలా వచ్చాడు? వాళ్ళ అల్లుడు కాబట్టి పార్టీలోకి వచ్చాడు. అవునా? ఓకే. ఉమ్, ఎన్టీఆర్ అల్లుడు కాబట్టి ఈయనకు ఆపర్చునిటీ వచ్చింది. అంతే ఉమ్, కదండి. ఆయన ఏమో ఉమ్, సొంతంగా ఉమ్. పార్టీ పెట్టి రాలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ అవును. మేము మాట్లాడుతున్నామా? ఆయన ఉమ్, పార్టీ నడిపించాడు. పార్టీ ఆయన హ్యాండ్లోకి వచ్చింది. ఆయన ఉమ్, నడుపుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ పరిణామాల రీత్యా ఆంధ్రప్రదేశ్ నే మనం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని మన రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. ఓకే. తొక్కుతున్నాడు. ఉమ్, ఉమ్, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా ప్రాధాన్యత ఇంకా తగ్గించాలని ట్రై చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని మేము సోషల్ మీడియాలో చెప్తున్నాం. ఉమ్. ఓకే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంసిద్ధత వ్యక్తం ఉమ్, చేస్తున్నాము. ఉమ్, ఉమ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తర్వాత అయ్యేది మా అన్న పవన్ కళ్యాణ్ గారే అవ్వాలి. ఓకే. బాబులకే ఉమ్, బాబు కళ్యాణ్ బాబు అని మేము అంటే మీరేంటండి రెండో బాబుని తీసుకొస్తారు ఇక్కడ? హౌ ఉమ్, ఇట్ ఈస్ ఉమ్. పాసిబుల్? ఓకే. ఉమ్, మీరు అంటున్నారు కదా పవన్ ఓకే. కళ్యాణ్ గారు ఒప్పుకుంటారని. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే ఉమ్, ఆయన అనుమానం వర్గం ఒప్పుకోదు. కుదరదు, ఉమ్, ఒప్పుకోరు. సీరియస్ ఉమ్. గా చెప్తున్నాం. మేము ప్రజలను కన్విన్స్ చేయలేము. ఇప్పటికే తిడతారు మమ్మల్ని.